హైదరాబాద్ లో వారం క్రితం సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఛానళ్లపై ఫిర్యాదు చేయడానికి మేడిపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. పోలీసుల సూచన మేరకు కోర్టులో ఆయా ఛానళ్లపై పరువు నష్ట దావా వేశారు. తన సోదరి కుటుంబం చనిపోవడంతో డిప్రెషన్లో ఉన్నామన్నారు ఆమె సోదరుడు చిరంజీవి రెడ్డి. తమ చెల్లెలు ఆఫీస్ వర్క్ పై చాలా బిజీగా ఉండేదన్నారు. టీమ్ లీడర్ కావడంతో 14 మందితో వర్క్ చేయిస్తూ డిప్రెషన్లో ఉండేదన్నారు. వారి మృతిపై ఇప్పటి వరకు ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కానీ తమపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేయడానికి వస్తే కోర్టుకు వెళ్లాలని పోలీసులు సలహా ఇచ్చారని తెలిపారు. అసత్య ప్రచారం చేసిన ఛానల్స్ పై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్నారు విజయారెడ్డి సోదరుడు చిరంజీవి రెడ్డి. నా మీద కానీ, మా మదర్ మీద కానీ, మా బావగారి మీద కానీ, ఇంకొకరి మీద కానీ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారని, అన్నే కారణమని, అమ్మే కారణమని, భర్తే కారణమని, ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పూటకో మాట గంటకో మాట ఛానల్లో ప్రచారం చేస్తున్నారండి. సో వారి మీద చట్టపరంగా కేసు పెట్టి ఆ కేసు ఖచ్చితంగా గెలిచేదాకా కూడా కొట్లాడతానండి. కావాలని నన్ను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అది తప్పండి. ఏమన్నా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. 13 to 14 అవర్స్ వర్క్ చేసేది టీమ్ లీడ్ కాబట్టి. ఏమో కొన్ని ఛానల్లో చూసానంటే 16 మంది టీం అంటున్నారు. నాకు తెలిసేది 13-14 మంది ఏమున్నారు టీమ్ లీడ్. ఆ టీంకి ఏంటంటే టాస్క్ ఏమి అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వని పక్షంలో ఈమెనే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో అట్లా ఆ వర్క్ ప్రెషర్ అయితే బాగుండేది, చెప్పుకునేది.